హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు హస్తికల గురించి మనోహరి అడుగుతూ ఉంటుంది. అప్పుడు అవును, హస్తికలు పుణ్యక్షేత్రంలో కలపాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అమర్ తల్లిదండ్రులు అనుకుంటుండగా, ఇక నువ్వేమంటావు మిస్సమ్మ అని చెప్పేసి అడుగుతుండగా, ఈయనను అడిగిన తర్వాత ఇక ఆ కార్యక్రమం జరిపిస్తానులే మావయ్య అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. అవును, అయినా ఆరు అస్థికలు ఎక్కడున్నాయి అంకుల్ అని చెప్పేసి ఆరు అడుగుతుండగా, అవి అస్థికలు కావమ్మా, అమర్ ప్రాణాలు, పంచ ప్రాణాలు అవి వాడి దగ్గరే ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా అమర్ తల్లిదండ్రులు అంటూ ఉంటారు. సర్లే అమ్మ, వాడు వచ్చిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పేసి ఈ విధంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఆరు కంగారు పడిపోతూ అసలు అస్థికల గురించి ఈ మనోహరి ఎందుకు అడుగుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో మిస్సమ్మ ఒక్కసారిగా మనోహరి ఏంటి ఇలా ఒక్కసారిగా చేంజ్ అయ్యి ఇక అస్థికల గురించి అడుగుతుందని చెప్పేసి మనోహరి, నువ్వు ఎప్పుడు ఇంత మంచిదానిలాగా మారిపోయావు, హస్తికల గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నావేంటి, నాకు ఏదో తేడాగా ఉంది, నువ్వు ఇలా మారావంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, దీని వెనకాల ఏదో కుట్ర అనిపిస్తుంది, ఏం కుట్ర చేసావు ఏంటి అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అంటుండగా, నేను కుట్ర చేసేదానికి కానీ ఇలా హస్తికల మీద అలా అని చెప్పేసి ఇలా కుటుంబం మీద పగ తీర్చేదానికి కాదు అని చెప్పేసి అంటుండగా, లేదు మను, నువ్వు మారావంటే నేను నమ్మడానికి నా మనసు అంగీకరించట్లేదు, దీని వెనకాల ఏదో కారణం ఉంది, అమ్మో దీనికి అనుమానం వచ్చింది, అనుమానం రాకుండా ఎలాగైనా కవర్ చేయాలని చెప్పేసి మనోహరి అనుకుంటూ ఉంటుంది. అయినా నేనేం చేస్తాను, నాకేం అవసరం లేదు, అయినా సరే మనోహరి, ఏదైనా కుట్ర బయటపడిందనుకో నీ బండారు బయట పెడతానని చెప్పేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఒక శాస్త్రి గారు కొడైకెనాల్ నుంచి వస్తారు. ఇక అటు ఇటు చూస్తూ కారు నుంచి దిగిన తర్వాత, ఇక ఆరో ఇల్లు ఇక్కడే కదా, సరే ఉన్నారో లేరో, ఇక అమర్కి కాల్ చేసి కనుక్కోవాలని చెప్పేసి ఆఫీస్ దగ్గరున్న అమర్కి కాల్ చేస్తారు. ఎవరు అని చెప్పేసి అంటుండగా, నీ భార్య రోజు నా గుడి దగ్గరికి వచ్చేది, నేను శాస్త్రి గారిని. ఓ అవునా, తను చనిపోయిందని తెలిసిన తర్వాత పిల్లలు మీరు ఎలా ఉన్నారో అడగడం భావ్యం కాదు, ఇక నేను గుడి దగ్గర పనుందని ఇక్కడి దాకా వచ్చాను హైదరాబాద్లో, ఇక మీ అమ్మ నన్ను కలిసిపోయినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడి దాకా వచ్చానని చెప్పేసి పంతులు గారు అమర్తో మాట్లాడుతుండగా, నేను వర్క్ మీద ఇక ఆఫీస్లో ఉన్నారు, మీరు లోపలికి వెళ్ళండి, అమ్మ నాన్న లోపలే ఉన్నారు, సరే బాబు నేను లోపలికి వెళ్తాలే అని చెప్పేసి అంటుండగా, రాదు ఎవరు సరే అని చెప్పేసి అంటుండగా, కొడైకెనాల్ నుంచి ఇక ఆరు గుడికి వెళ్ళేదట కదా, అక్కడి నుంచి శాస్త్రి గారు వచ్చారు. అవునా సార్, అమ్మగారు మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళినా తను గుడికి వెళ్ళేది, మీ ఫోన్ కోసం ఎదురు చూసేది అని చెప్పేసి రాత్రి బాధతో చెప్తుండగా, ఇక వెంటనే ఈ ఫైల్ ఇవ్వరా అని చెప్పేసి రాత్రికి అమర్ ఫైల్ ఇస్తాడు. వెంటనే సార్ కొంప మునిగింది, అక్కడికి మిస్సమ్మ కూడా వచ్చింది, అదే సమయంలో అమ్మగారిని కలివే టైంలో మీరు వచ్చి తీసుకెళ్ళాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అంటే ఇప్పుడు మిస్సమ్మ చూస్తే శాస్త్రి గారు గుర్తుపడతారు, అంటే అమ్మగారు చనిపోయింది, ఇక మిస్సమ్మకు తెలిసిపోతుంది, ఎలాగైనా ఆపాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా శాస్త్రి లోపలికి వస్తారు. ఇక అత్తయ్యగారు మావయ్య గారు కొడైకెనాల్ నుంచి శాస్త్రి గారు వచ్చారు అని చెప్పేసి అంటుండగా, ఒక్కసారిగా శాస్త్రి లోపల పెట్టిన తర్వాత ఆరు ఆత్మ ఉన్నట్టుగా అలికిడి వినబడుతూ ఉంటుంది. చుట్టుపక్కల చూస్తుండగా, శాస్త్రి గారు మీరు చెప్పిందంతా అబద్ధమే, ఆ రోజు మీరేమన్నారు, నాకు ఏం కాదు మీరు హ్యాపీగా ఉంటారని చెప్పారు, కాకపోతే మీరు అది అబద్ధం చెప్పారు, ఆ రోజు నేను చనిపోయాను, నా బాధలను చెప్పుకోవడానికి ఈ దగ్గరికి వచ్చాను, బట్ మీరు నన్ను ఇలా దీవించారు కదా అని చెప్పేసి అలికిడి మాటలు వింటూ ఉంటారు. ఈలోపు అమర్ తల్లిదండ్రులు బయటకు వస్తారు. శాస్త్రి గారు ఇక లోపలికి రండి అని చెప్పేసి అంటుండగా, అవును ఇక ఏంటి కోడలి అరుంధతి అన్ని కార్యక్రమాలు అయిపోయి పంతులు గారు ఎందుకు అలా అడుగుతున్నారు, ఆరు ఆత్మ ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతుంది అని చెప్పేసి శాస్త్రి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి శాస్త్రి గారికి నా మాటలు వినిపించాయా, ఇప్పుడు నీ అన్న మాటలు వినిపించాయా ఏంటి, ఇప్పుడు మిస్సమ్మకు వినిపించా, ఇప్పుడు ఈ శాస్త్రి గారికి, దేవుడా అని చెప్పేసి అంటూ ఉండగా, అయినా అన్ని కార్యక్రమాలు అయిపోయాయి, కానీ నా కోడలు చుట్టుపక్కల తిరుగుతుందా
అమ్మ అరుంధతి, ఎందుకమ్మా మమ్మల్ని ఇలా ఆగం చేసి వెళ్ళిపోయాం? నువ్వే మాకు పంచ ప్రాణాలు అనుకున్నాను. ఎప్పుడు మమ్మల్ని ఇలా ప్రాణాలతో దుఃఖాలతో ఎందుకు వదిలేసి వెళ్ళావమ్మా అని చెప్పేసి అమర్ తల్లిదండ్రులు బాధపడుతుండగా, లేదండి, తను ప్రాణాలు వెళ్ళాయి కానీ తన ఆత్మ మాత్రం మీ చుట్టే తిరుగుతుంది అని చెప్పేసి శాస్త్రి గారు అంటుంటారు. సైన్స్ ద్వారా ఏం చేసినా కూడా ఇది మాత్రం నిజం. అరుంధతి ఆత్మ మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది. తనను విడవలేని బంధంలాగా మేము అల్లేసుకుంది. అయినా ఇప్పటికీ మీరు దిగమించుకోవాల్సింది ఏంటంటే తన జ్ఞాపకాలతో మీరు ఇక హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి శాస్త్రి అంటూ ఉంటారు. ఇక తన గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి శాస్త్రి గారు అంటుండగా, సరే శాస్త్రి గారు లోపలికి రండి అని చెప్పేసి అంటుండగా, ఈలోపు మనోహరి ఇక గోరని కలవడానికి వెళ్తుంది. గోర వెంటనే ఇక హస్తికలు తీసుకొస్తానని చెప్పాను కదా, నువ్వు మళ్ళీ ఫోన్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, వెంటనే హస్తికలు కావాలి, అక్కడ ఓ పని చేస్తే హస్తికలు మన చేతిలో వస్తాయి, ఏంట పని? ఇక నేను ఇచ్చిన ఈ తాయెత్తు తీసుకెళ్ళి గుమ్మానికి ఎదురుగా కట్టు. అంతేకాదు మనోహరి, గుమ్మానికి ఎదురుగా కడితే అప్పుడు అరుంధతిని బంధించవచ్చు, హస్తికలు తీసుకురావచ్చు. హస్తికల గురించి నేను ఎలాగోలా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను, కానీ ఇది గుమ్మం దగ్గర అనుమానం రాదని చెప్పేసి మనోహర్ అంటుండగా, ఎవరికి అనుమానం రాకుండా గుమ్మాని కట్టు, ఇది గుమ్మాని కట్టు అంటాం. గుమ్మాని కట్టిన తర్వాత ఆ రోజు చేసినట్టు చేశాననుకో, ఇక అమ్మని ఎవరిని వదిలిపెట్టరు. ఆ ఇంట్లో వాళ్ళకు ఏదైనా సరే నన్ను మాత్రం వదిలిపెట్టరు అని చెప్పేసి ఈ విధంగా మనోహర్ అంటుంది. నాకు కావలసింది ఆరు ఆత్మ, ఇక నాకు కావలసిందంటే ఆ మిస్సమ్మ ఇక విడిపోవడం, అప్పుడు నాకు హ్యాపీగా ఉండడం. నాకు కావలసి కూడా ఆత్మ మాత్రమే. ఆత్మను బంధించి క్షుద్ర శక్తులతో నేను మాంత్రికుడు కావడం. ఒక్కటి గుర్తుపెట్టుకో మనోహరి, ఎట్టి పరిస్థితిలో గుమ్మం దగ్గరే కట్టాలి. గుమ్మాన్ని నువ్వు మర్చిపోయి లోపలికి తీసుకెళ్ళను, ఇక ఘోరమైన ప్రమాదం ఎదురు పడుతుంది, చావు అంచుల దాకా వెళ్తారు. అంతేకాదు ఇది మర్చిపోయి ఏమరపాటుగా ఉన్నా ఇక నీకు ప్రమాదం తప్పదు. ఎట్టి పరిస్థితిలో గుమ్మానికి ఇక నువ్వు కట్టలేదనుకో, ఆత్మ బంధించలేము. అస్థికలు తీసుకురావని గుమ్మాన్ని కడితే అస్థికలతో పాటు ఆత్మను కూడా బంధించవలసి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. సరే, ఇక ఎట్టి పరిస్థితుల్లో అస్థికలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను అని చెప్పేసి గోర దగ్గర ఇక ఆ తాయితు మంత్రం తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరోవైపు శాస్త్రి లోపలికి వస్తారు. ఇక 6 కిటికీ దగ్గర నుంచి చూస్తుంటుంది. అమ్మ మిస్సమ్మ, శాస్త్రికి వస్తారు, టీ తీసుకురా అమ్మ. సరే మామయ్య. అవును, మిస్సమ్మ ఏంటి విచిత్రంగా ఉంది పేరు, తను నా కోడలు. ఇక అవును, కోడలు అంటున్నారు మనోహరి అని. ఇక పైన దేవులు తదస్తు అంటారు, పైన ఇక ఎలా దీవిస్తే ఇలా జరిగిపోతుంది. తను నా కోడల్లాగా అయిపోయింది. అంతేకాకుండా కేర్ టేకర్గా వచ్చింది. తన పేరు అది కాదు, ఆ కేర్ టేకర్గా ఉండి ఈ ఇంటి కోడలింది. అచ్చం నా పెద్ద కోడల్లాగానే అనిపిస్తుంది. తనను నా కోడల్ని మైమరిపించి ఆ కోడల స్థానంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటుంది. అవునా? అవును శాస్త్రి గారు, తనని చూస్తే ఇక నా కోడలు కూడా మైమరిపించేలాగుంది. అమ్మో, ఇప్పుడు మిస్సమ్మని చూశానుకో భాగ్యని తెలిసిపోతుంది, నేను చనిపోయిందని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితిలో మిస్సమ్మ నా ఫోటో చూసేదాకా వదిలిపెట్టను. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? నా కోడలని చెప్పాను కానీ తను ఇక ఆరుని మైపరిపించేంత ఒక మంచిది పోయిన జన్మలో వీళ్ళకి ఏ బంధం ఉందో అని చెప్పేసి ఈ విధంగా శాస్త్రి అంటూ ఉంటాడు. పోయిన జన్మలో ఏదో ఒక రుణం ఉంటేనే ఇలా తీర్చుకుంటారమ్మా, అక్క జన్మల బంధమేమో అని చెప్పేసి శాస్త్రి ఈ విధంగా అంటూ ఉంటారు. ఇక రాత్రి త్వరగా వెళ్ళు, ఎలాగో మిస్సమ్మ గురించి బయటపడుతూ ఉంటుంది. ఇక్కడ ఆపలేం. సరే సార్, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఆరు మాత్రం కంగారు పడిపోతూ త్వరగా టీ తీసుకురా అమ్మా. సరే మామయ్య గారు అని చెప్పేసి టీ తీసుకొని వస్తూ ఉంటుంది. మరి మిస్సమ్మ శాస్త్రిని చూసి షాక్ అయిపోతుందా? రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి. బట్ థ్యాంక్ యూ.